కలర్ మాత్రం జబర్దస్త్ కలర్ వచ్చింది కదా, బ్లూ కలర్ మనకు. అదే హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో అందరికీ గుడ్ మార్నింగ్. మీ అందరికి చెప్పినా కదా, రీసెంట్గా యూఎస్ఏ వెళ్తున్నాం మనం విజిట్ చేయడానికి అని చెప్పేసి. సో దాంట్లో నిన్న ట్రావెల్ చేసినాం మనం. నిన్న ఎటు పోలేదు, కంప్లీట్గా మొత్తం జర్నీ అయింది కాబట్టి వచ్చి రెస్ట్ తీసుకున్నా. ఇవాళ డే 1 స్టార్ట్ చేస్తున్నాం మనం. ఎక్కడికి పోతున్నాం అనేది చెప్తా, వెయిట్ చేయండి. సో దానికంటే ముందు ఒక్కసారి వెదర్ చూడండి. సేమ్ మనకు యూకేలో ఉన్నట్టే మంచిగా సన్నీ డే ఉంది ఇవాళ కూడా. వెదర్ కూడా చూడడానికి గ్రీనరీగా మంచిగా ఉంది, బ్యూటిఫుల్గా. సో మనం ఫస్ట్ డే ఇవాళ విజిట్ చేసే ప్లేస్ నయాగరా వాటర్ ఫాల్స్. మీ అందరికీ చాలామందికి తెలిసిందే, లైక్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ కదా. సో అక్కడికి వెళ్ళి చూడడానికి మంచిగా ఉంటుందని చెప్పేసి మన అందరికీ తెలుసు. ఒకసారి లైవ్కి వెళ్ళి అక్కడ నుంచి బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది కదా, బోటింగ్లో వెళ్ళడమా లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్, కొత్త ఏమైనా ఇంకేమైనా చూసేటి అవన్నీ చూద్దాం. మంచిగా రికార్డ్ చేసి అన్నీ చూపిస్తా, వీడియో మిస్ కాకుండా చూడండి. అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే వెళ్దాం, ఏమేమి చూద్దాం అని చెప్పేసి చెప్తా తర్వాత. సో లెట్ స్టార్ట్ అవర్ జర్నీ టు నయాగరా. వీడియో అయితే మిస్ కాకండి, మొత్తం చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రవీణ్స్ ప్లానెట్. సో మనం పార్క్ ఆర్ చేసి వచ్చేసినాం ముందుకి. మనకు దూరం కొంచెం కనిపిస్తున్నాయి కదా, అవే వాటర్ ఫాల్స్. ఈ నుంచి చూడడానికి సూపర్ అంటే సూపర్ ఉంది చూడడానికి మాత్రం. అటు సైడ్ కనిపించే బిల్డింగ్లు అన్నీ కెనడా బిల్డింగ్స్ అన్నట్టు. ఈ వాటర్ ఫ్లో దాటితే ఇంకా అటు సైడ్ మొత్తం కెనడా, ఇటు సైడ్ మనం ఉన్నది ఇప్పుడు యూఎస్ఏ కదా. సో ఇది అన్నట్టు దగ్గర పోయి చూద్దాం, మంచిగా ఉంటాయి ఇంకా వాటర్ అయితే. సో బోర్డు చూడండి ఒకసారి, పెడిస్ట్రియన్స్ టు కెనడా అంటే ఇది వాక్వే అన్నట్టు. ఇది నడుచుకుంటూ పోవచ్చు కెనడా అని. మనం ఇప్పుడు నయాగరా ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాం. సో ఆ టోల్ గేట్ లాగా కనిపిస్తుంది కదా వెనకాల, అది బార్డర్. ఇప్పుడు మనం ఉన్నదేమో యూఎస్ఏలా, ఆ టోల్ గేట్ దాటి పోయడం అంటే కెనడానే. వాళ్ళని అటు వేరు అనుకో, అటే అంత అస్సాం అవుతుంది కదా. ఇది వాక్వే. ఈ నుంచి నడుచుకుంటూ పోతే టోల్ గేట్ పక్కన నుంచి అటు వెళ్తుంది అన్నట్టు. నడుచుకుంటూ పోయేటోళ్ళు ఇట్లా వెళ్ళిపోవాలి కెనడాకి, కార్లలో పోయేటోళ్ళు టోల్ గేట్ దాటి ఇట్లా వెళ్ళిపోవాలన్నట్టు. సో మనకు కొంచెం ముందుకు పోతే వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయి, ఆడిపోతాం. ఇక్కడ నయాగరా లొకేషన్స్ దగ్గర చూడాల్సిన మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటి అంటే మేడ్ ఆఫ్ ద మిస్ట్. సో అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చూపిస్తే మీకు ఎట్లుంటుంది ఏంది అనేది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. అయితే దానికి ఎట్లుంటుంది అంటే ఎవరికైనా వచ్చినా నెక్స్ట్ లైక్ యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తాను. దానికి టికెట్స్ అనేవి మనం సపోజ్ ఇవాళ వెళ్తున్నామంటే ఈరోజు మార్నింగ్ 6 o'clock లోపే బుక్ అయి ఉండాలి టికెట్స్. సో మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అది కాకపోతే బుక్ చేసుకున్నది ఓన్లీ రిఫరెన్స్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. ఆ రిఫరెన్స్ బుక్ చేసుకున్న ఈ టికెట్ లాంటివి చూసుకొచ్చి ఇక్కడ చూపిస్తే వీళ్ళు ఒరిజినల్ టికెట్లు ఇస్తారు మళ్ళీ. సో దాంతో మనం క్యారీ చేసి ఆ మేడ్ ఆఫ్ ద మిస్ట్ అనే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చూడవచ్చు అన్నట్టు. మేఘాలు మంచిగా ఇట్లా ఫామ్ అవుతూ ఉంటాయి, మంచిగా ఉంటుంది చూడడానికి. సో అది చూపిస్తాం మీకు కూడా. సో ఫైనల్గా మనం వచ్చిన వ్యూ పాయింట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, నయాగరా ఫాల్స్. అంత ఎత్తు నుండి పడుతుంటే ఆ పొగ మంచు వాడి కిందికి వెళ్తారు, మన కిందికి కూడా వెళ్ళాలి, అక్కడి నుంచి చూపిస్తాం మీకు. సో ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే, మనం ఇందాక చెప్పినా కదా మనం బోట్లో వెళ్ళి చూడాల్సిన ప్లేస్ ఉంది మేడ్ ఆఫ్ మిస్ట్ అని చెప్పేసి. ఇక్కడ మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు పొగ లైక్ వాటర్ కింద పడితే మనకి ఇట్లా పొగ మంచులాగా వస్తుంది కదా. సో ఇది ఇట్లా చూస్తే మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఇట్లా పైనకి వెళ్ళి మేఘాల్లాగా ఫామ్ అయ్యి పైనకి వెళ్తున్నాయి చూడండి. సో ఇక్కడ పడ్డ పొగ మంచు మేఘాల్లాగా ఫామ్ అయ్యి పైనకి వెళ్తుంది. ఇది మనం చూడాల్సిన ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్. ఆ బోట్లో వెళ్తున్నారు మీరు, అక్కడ అబ్జర్వ్ చేస్తే బోట్ కూడా కనిపిస్తుంది వీడియోలో. ఇగో ఇటు సైడ్ చూసినా కూడా మీకు ఇంకో బోట్ ఉంది రెడ్ కలర్ది. అయితే రెడ్ కలర్ జాకెట్లు వేసుకొని వచ్చే వాళ్ళంతా కెనడా నుంచి వస్తారు అన్నట్టు. ఈ మన యూఎస్ నుండి ఉండే వాళ్ళందరికీ బ్లూ కలర్ జాకెట్లు ఇస్తారు. వీళ్ళు కంప్లీట్గా ఆడికి తీసుకెళ్తారు. ఏడికి మన వాటర్ ఫాల్ వాడికి కింద ప్లేస్ ఉందా ఆడికి తీసుకెళ్తారు. తడిసిపోతాం మొత్తం మనం, కాకపోతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్దాం, ఆ నుంచి కూడా చూపిస్తాం మీకు, చూపించడానికి ట్రై చేస్తా. మరి అది మనకు వీడియోలు వస్తాయా వాటర్లో ఏందన్నా చూడాలి. కాకపోతే మీరు అక్కడ ఇంకోటి చూడండి, అట్లే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి మనకు. మ్యారియట్ అనే బిల్డింగ్ ఉంది, హోటల్, ఎంబసీ సూట్స్ అని ఉంది. సో ఆ కనిపించే బిల్డింగ్స్ అన్నీ కెనడా. ఇప్పుడు ఇది ఈ వాటర్ కట్ సైడ్ ఉంది మొత్తం కెనడా అన్నట్టు. మన ముందు యూఎస్లో ఈ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తాయి మనకు, ఏది పార్క్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ రోడ్స్ వెహికల్స్ అన్నీ. ఇందాక కూడా మీకు ఆ బార్డర్ చూపించినాయి కదా. సో ఆ బార్డర్ నుంచి నడుచుకుంటూ కూడా వచ్చేవాళ్ళు ఉంటారు రోజు వాక్వేలో. మన తెలుగులో కూడా మస్తు మంది వచ్చారు ఇక్కడ చూడడానికి. దగ్గర దగ్గర ఒక 7-8 ఫ్యామిలీస్ కలిసినాయి ఇప్పటికీ.
కెనడా నుంచి కొందరు వచ్చారు, యూఎస్ నుంచి కొందరు వచ్చారు. ఇక్కడ చిన్నగా రెయిన్బో కూడా ఫామ్ అని చూడరా. రెయిన్బో రోజు వస్తుందట, చలికాలం లేదు, ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, ఏది లేదు. ఎందుకంటే కంప్లీట్గా ఎండ్ వస్తుంది, ప్లస్ ఇవి వాటర్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి కదా. సో అక్కడ చిన్నగా ఫామ్ అయింది. ఇందాక బాగా క్లియర్గా కనిపించుండే, ఇప్పుడు చిన్నగా కనిపిస్తుంది. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది కంపల్సరీ చూడాల్సిన ప్లేస్. ఎవరైనా ఉన్న యూఎస్లో, కెనడాలో, అబ్రాడ్ కంట్రీస్లో ఎక్కడ ఉన్నా కూడా ఒకవేళ మీరు కంపల్సరీ ఇది మీరు బకెట్ లిస్ట్లో పెట్టుకోవాల్సిందే. అంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. వీడియోస్లో మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు, కానీ నిజంగా చూస్తే మాత్రం అసలు పిచ్చి పిచ్చిలు ఇవ్వాలి, అంత బ్యూటిఫుల్గా ఉంది. మనం చదువుకున్నాం చిన్నప్పుడు ఇట్లా ఒక నయాగరా ఫాల్స్ ఉన్నాయి, మంచిగా ఉంటాయి, పోవాలి చూడాలన్నట్టు, కానీ అసలు మనం వస్తామని అనుకోలే. నిజంగా అసలు ఇంకా షాక్గానే ఉంది నాకైతే. ఒక్కసారి చూడండి, మంచిగా ఉన్నాయి కదా లొకేషన్స్. అయితే స్టార్టింగ్లో అయిపోయినాయి కదా, చెక్ పోస్ట్ బార్డర్ నుంచి వస్తారని చెప్పేసి ఆ కనిపించే బ్రిడ్జ్ అన్నట్టు. ఆ చెక్ పోస్ట్ దాటిన తర్వాత బ్రిడ్జ్ నుంచి ఆడ మీకు ఇన్నని కనిపిస్తుందో లేదో కానీ, సో అది దాటితే ఇక మనం కెనడాకి ఎంటర్ అయిపోవచ్చు అన్నట్టు. ఎటు చూసినా వ్యూ ఈ నుంచి సూపర్ ఉంది. అసలు కిందికి చూసిన వాటర్ కూడా చూడరు, మంచిగా గ్రీన్ కలరు లేకపోతే బ్లూ కలరు అట్లా కనిపిస్తున్నాయి వ్యూ కూడా. సో ఆ బ్రిడ్జ్ దాటితే ఆ బ్రిడ్జ్కి అటు కెనడా, ఆ బ్రిడ్జ్కి ఇటు యూఎస్ అన్నట్టు. సో ఇప్పుడు మనం పోయేది ఆ అదే మెయిడ్ మిస్టర్ ఉంది కదా, మేఘాలు ఫామ్ అయ్యే ప్లేసు, అదే వాటర్ ఫాల్ కింద పడే ప్లేసు, అక్కడికి పోతాం. అక్కడికి పోయి ఆ వ్యూ ఎట్లుందో చూద్దాం, మిస్ కాకండి, మంచిగా ఉంటుంది అది. సో బోట్ ఉంది కదా, బోట్ రెడీగా ఉంది మన గురించి. ఇప్పుడు ఇది వేసుకోవాలండి, ఇది వేసుకుంటే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం కదా కిందకి. సో ఆ వాటర్ మీద పడ్డ మనం తడవకుండా డ్రెస్ ఉంటుంది అని చెప్పేసి ఇది ఇచ్చిర్రు. ఇది వేసుకోవాలి ఇప్పుడు. ఇక మనం వాడికి సేఫ్ ఉంటాం అన్నట్టు, ఇక థర్డ్స్ ఇదంతా ఏది ఉండదు కథ. బాగానే పెద్దగా ఉంది ఇది కూడా అయితే. సేమ్ రెయిన్ కోట్ ఇక ఇంకేంది. కలర్ మాత్రం జబర్దస్త్ కలర్ వచ్చింది కదా, బ్లూ కలర్ మనకు. అదే ఇందాక అయిపోయినా కదా వీళ్ళకి కోడ్ అన్నట్టు. బ్లూ అంతా యూఎస్ నుంచి పోయేటోళ్ళు, రెడ్ అయితే కెనడా నుంచి అన్నట్టు. ఇది ఎట్లా వేసుకోండి ఇది. ఇది ఎక్కడ అర్థమవుతలేదు. ఒక నిమిషం ఆరైచ్ దొరికింది. సో బోట్లోకి ఎంటర్ అయిపోయినాం మనం. ఇది పెద్ద బోట్, అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇంకొస్తారు కొందరు పైన ఎక్కిచ్చిర్రు, కొందరు కింద ఉన్నారు అన్నట్టు. 2 ఫ్లోర్లు ఇందాక చూపించినట్టుంది కదా, సేమ్ అట్లే స్టార్ట్ అయిపోయింది బోటు. వ్యూస్ మాత్రం మిస్ కాకండి, మళ్ళీ మళ్ళీ చెప్తాను, మంచిగా చూపిస్తా క్యాప్చర్ చేసి మీకు. నిలబడకుండా కూర్చుంటాం అనుకున్నా కూడా చైర్లు ఉంటాయి ఇక్కడ, మంచిగా కూర్చున్న వాళ్ళు కూర్చోవచ్చు. ఇట్లా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. అటు సైడ్ మొత్తం వాటర్ ఫాల్స్ వస్తాయి మనకు. ఇట్లా కూర్చొని చూస్తారు, మిగతా వాళ్ళంతా నిలబడి చూసుకోవచ్చు.
సో బోట్ రైడ్ చూసినాం కదా ఇందాక మనం ఎట్లా అయింది. ప్లేసెస్ అయితే మీకు ఎట్లా కనిపించినాయో కానీ నిజంగా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మంచిగా. ఆ బోట్ రైడ్ అయిపోయింది మన దాడ. సో లంచ్ టైం అయింది, అది అయిపోయేసరికి కాబట్టి పిజ్జా తినిపోదాం అని చెప్పేసి వచ్చినాం. దగ్గర పాపజంతన్ పిజ్జా ఉండే ఒకటి మంచిగా ఉంటుంది టేస్ట్. సో ఈ పిజ్జా ఒకటి తినేసి దీని దగ్గరనే ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయాల్సినవి, అవి కూడా చూపిస్తే అవి కూడా మంచిగా ఉంటాయి.